వెల్కమ్ టు ఐ టీమ్ స్పోర్ట్స్. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం చాలా హట్ అయి ఉంటారు. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్ట్లో ఏదైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ ఏదైతే ఉందో టీమిండియా ఓటమి పాలైంది. డే 4 తర్వాత టీమిండియాకు గెలిచే అవకాశం ఉందని, అలాగే కనీసం డ్రా అన్న ఖచ్చితంగా అవుతుందని ఫ్యాన్స్ అంతా భావించారు. క్రికెట్ విశ్లేషకులు కూడా అదే మాట అన్నారు. కానీ అనూహ్యంగా టీమిండియా అయితే కేవలం 155 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. దాదాపు ఆస్ట్రేలియా 184 పరుగుల భారీ తేడాతో అయితే ఈ మ్యాచ్ గెలిచి ప్రస్తుతం 2-1తో ఈ సిరీస్లో అయితే లీడ్లోకి వచ్చేసింది. ఒకవేళ ఈ బీజీటీ సిరీస్ని టీమిండియా కనుక డ్రా చేయాలంటే చివరి టెస్ట్ ఏదైతే ఉందో 5వ టెస్ట్ని ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇంకా WTC ఆశలు అయితే వదిలేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా ఫైనల్ కూడా చేరిపోయినట్లు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ పట్టికలో అయితే వాళ్ళు ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినప్పుడు మరి వాళ్ళతో ఆస్ట్రేలియా ఫైనల్ ఆడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ 4th టెస్ట్లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా మనం బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. 100% బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్లే టీమిండియా అయితే ఓటమి పాలైంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో స్టార్ బ్యాటర్లు అందరూ విఫలమైనప్పటికీ కూడా యశస్వి జైస్వాల్ ఇంకా మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళ చలువ వల్ల 369 పరుగులు అయితే టీమిండియా చేయగలిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళిద్దరు కనుక ఆడకపోయి ఉంటే మళ్ళీ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే కొలాప్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు జైస్వాల్ ఆడినప్పటికీ కూడా నితీష్ కుమార్ రెడ్డి ఎంత క్రూషియల్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో అది సెకండ్ ఇన్నింగ్స్లో మనకి రాకపోవడంతో, అంటే ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి కూడా సెకండ్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అవడంతో టీమిండియా దారుణంగా కొలాప్స్ అయింది. ఆబ్వియస్లీ ఇంతకుముందు నుంచి ఫెయిల్ అవుతున్న స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరొక్కసారి అదే చెత్త బ్యాటింగ్తో అవుట్ అయ్యి టీమిండియాని అయితే చాలా దారుణంగా దెబ్బేశారు. వాళ్ళ ఫెయిల్యూర్ అయితే ఖచ్చితంగా టీమిండియా పైన ఎఫెక్ట్ పడుతుంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోవాలనే డిమాండ్ కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. అయితే ఓవరాల్గా టీమిండియా 4th ఇన్నింగ్స్లో జస్ట్ 155 రన్స్కి ఆల్అవుట్ అయింది. జైస్వాల్ 84 పరుగులు చేసినప్పటికీ మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ 9 పరుగులు మాత్రమే చేశాడు. కేఎల్ రాహుల్ డక్అవుట్ అయ్యాడు. కోహ్లీ 5 రన్స్ మాత్రమే చేశాడు. ఇంకా రిషబ్ పంత్ 30 రన్సులు చేసి పర్వాలేదు అనిపించినప్పటికి కూడా తన నుంచి మనకి ఇంకాస్త ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బాగా ఆడాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏదైతే ఒక చెత్త షాట్ ఆడి విమర్శలు ఎదుర్కొన్నాడో, అనవసరమైన షాట్, అక్కడ ఆల్రెడీ ఒకసారి సేమ్ షాట్ ఒకసారి ముందే మిస్టైమ్ అయినప్పటికీ కూడా మళ్ళీ అదే చెత్త షాట్ ఆడి తను అవుట్ అవ్వడం జరిగింది. దానిపైన టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అయితే చాలా తీవ్రంగా దాని మీద రియాక్ట్ అయ్యారు. ఇది ఒక స్టూపిడ్ స్టార్ట్ అంట. ఆయన తీవ్రంగా రిషబ్ పంత్ అయితే విమర్శించడం జరిగింది. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన తప్పుని, పొరపాటుని సెకండ్ ఇన్నింగ్స్లో చేయొద్దు అనుకొని తన శైలికి పూర్తిగా భిన్నంగా, నార్మల్గా అయితే రిషబ్ పంత్ చాలా వేగంగా ఆడతాడు, చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తాడు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో అలా కాకుండా 104 బాల్స్ ఆడి 30 పరుగులు చేశాడు. అయినప్పటికీ కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అది కాస్త టీమిండియా పైన ఎఫెక్ట్ చూపించింది. ఆ తర్వాత రవీంద్ర జడేజా ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ 2 పరుగులు మాత్రమే చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ హీరో, సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఆ ఇంటెంట్ చూపెట్టలేకపోయాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ నాట్అవుట్గా నిలిచాడు. తనకి టైలెండర్ల నుంచి మనం పాపం వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, వాళ్ళని అసలు అనడానికి కూడా ఏం లేదు. బౌలింగ్లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఆకాష్దీప్ 7 పరుగులు చేశాడు. బుమ్రా, సిరాజ్ డక్అవుట్ అయ్యారు. సో ఓవరాల్గా అయితే టీమిండియా బ్యాటింగ్ క్లియర్గా ఇక్కడ మనకు కొలాప్స్ కనిపిస్తూ ఉంది. యశస్వి జైస్వాల్ ఒక్కడే పోరాటాడు. 84 పరుగులతో అతను ఒక్కడి పోరాటం కనిపిస్తుంది. రిషబ్ పంత్ తనకు కాస్త సపోర్ట్ అందించినప్పటికి 30 పరుగులు చేసి, మిగతా బ్యాటర్స్ అందరూ చూసుకుంటే అందరు సింగిల్ డిజిట్, ఒక్కళ్ళు కూడా 10 పరుగులు కొట్టలేకపోయారు. పట్టుమని 10 పరుగులు కొట్టలేకపోయారు. ఈ బ్యాటింగ్తో ఆస్ట్రేలియాలో మ్యాచ్లు గెలవడం అంటే చాలా కష్టంగానే కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే సిరీస్ కూడా కోల్పోయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే చివరి టెస్ట్ గెలిచినప్పటికీ కూడా మనం ఒకవేళ చివరి టెస్ట్ గెలిచినా కూడా సిరీస్ డ్రా అవుతుందే తప్ప మన సొంతం అయితే కాదు. సో లాస్ట్ సీజన్ గెలిచాం కాబట్టి ఈ సీజన్ డ్రా అయినా కూడా ట్రోఫీ మన దగ్గర ఉన్నా కూడా అఫీషియల్గా అయితే మనం గెలిచినట్టు కాదు. సో 4th టెస్ట్లో టీమిండియా ఓటమికి 100% బ్యాటింగ్ని మనం కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీనియర్ బ్యాటర్లైన రోహిత్ శర్మ, అలాగే విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జడేజా వీళ్ళ బ్యాటింగ్ వైఫల్యం ఖచ్చితంగా టీం పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అది క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో మరి దీన్ని అధిగమించి టీమిండియా 5వ టెస్ట్లో ఎలాంటి ప్రదర్శన చూపిస్తుంది అనేది ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్కి అయితే పెద్దగా హోప్స్ లేవు 5th టెస్ట్ మీద కూడా. అయినప్పటికీ కూడా యంగ్ బ్యాటర్స్ జైస్వాల్ ఇంకా నితీష్ కుమార్ రెడ్డి ఇలాంటి బ్యాటర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్న కాబట్టి వాళ్ళ మీద కాస్త హోప్ పెట్టుకోవచ్చు. ఇప్పటికే రోహిత్ శర్మ రిటైర్మెంట్పై చాలా ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి, రిటైర్మెంట్ ప్రకటిస్తాడని. సో అది ఎంతవరకు అవుతుందో చూడాలి. మరి 4th టెస్ట్లో టీమిండియా ఓటమిపై బ్యాటింగ్ వైఫల్యం కారణమని అంటున్న మాటపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.